జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు ప్రజల్లోకెళ్లి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటూ హామీలిస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసి అభ్యర్థులపై స్పష్టత రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ విస్తృతంగా ప్రచారం చేశారు. బోరబండలోని డాక్టర్ అంబేద్కర్ నగర్ లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యూసఫ్గూడ, కృష్ణానగర్, ఎర్రగడ్డ రైతు బజార్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని మంత్రులు ఓటర్లను కోరారు. పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు. కాంగ్రెస్ పాలన పేదలకు అనుకూలమైన పాలన, ఫామ్ హౌస్ పాలన, కేసీఆర్ పాలన. మరి ఇవాళ అలాంటి వాళ్ళని మళ్ళీ మనం గెలిపించుకుంటే మీరు ఇంటికి పోయినా వాళ్ళు కనపడరు, దొరకరు. మరి అది గుర్తు పెట్టుకోవాలి. హస్తం గుర్తు కోటేస్తే సంక్షేమ పథకాలు వస్తాయి. సన్న బియ్యం ఉన్నాయి. రేషన్ కార్డు కూడా 10 ఏళ్లలో వాళ్ళు ఇయ్యలేదు. ఇవాళ ఇళ్లలో పోతే అడుగుతున్నారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇల్లులు రేషన్ కార్డులు ఇచ్చిర్రు మాకు అని. ఇప్పుడు ఇళ్ల స్కీమ్ మొదలైంది. దయచేసి అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా పనిచేస్తాం. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయండి. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలే లక్ష్యంగా బీఆర్ఎస్ ఉప ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు ఏడాదిన్నరైనా అరపైసా పని చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలకు కోటా శ్రీనివాసరావు తరహాలో ఆహనా పిల్లంట సినిమా చూపిస్తున్నారన్న మన్నె క్రిషాంక్ మీడియా సమావేశంలో కోడిని ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మధురానగర్ లో స్థానిక ప్రజలతో మాటామంతి నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీలు అమలవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ను తిట్టడం తప్ప ఒక మంచి పని కూడా చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది? మీరు ఒక్క నిమిషం, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీహిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. మంత్రులు కొట్లాడుకుంటారు. సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది. అప్పుడు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వేయిండు, ఇంకొక మంత్రి వేయిండు, ఓ నరికిర్రిగా. ఇప్పుడు సంవత్సరం నరాయ ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు. ఒక్క పైసా సంవత్సరంన్నర. అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కళ్ళబడరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలను కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మోసాలు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీలు జరిగాయని, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.